నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న ప్రభుత్వం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభలో 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. మదనపల్లి ఘటనపై సీఎంకు నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణపై ప్రశ్నించిన చంద్రబాబు. కేంద్ర కేబినెట్ భేటీ, బడ్జెట్ పై చర్చించిన మంత్రివర్గం. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఢిల్లీకి మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై దాడులకు సంబంధించి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసే ఛాన్స్. ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ. దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత కోరుతూ పిటిషన్స్. ఏపీలో రెడ్ బుక్ ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. 45 రోజుల్లో అతలాకుతలం చేశారన్న తమ్మినేని. కవితపై సీబీఐ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 26న వర్చువల్ గా హాజరుపరచాలని ఆదేశం. సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, ఈ నెల 26 వరకు కస్టడీ పొడిగించిన కోర్టు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద, ఇన్ఫ్లో 1,73,504 క్యూసెక్కులు. రాజమహేంద్రవరంలో గోదావరి పరవళ్లు, గోదావరి పుష్కర్ ఘాటు వద్ద పర్యాటకుల సందడి. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్ర రూపం, గోదావరి ప్రాణహిత నదులకు భారీగా వరద. గోదావరి తీర ప్రాంత ప్రజలను కాపాడుతాం, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా తారామతిపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్, భూదాన్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులిచ్చారంటూ వేటు. దేశ రాజధాని ఢిల్లీలో దంచికొట్టిన వాన, ఏపీ భవన్ వద్ద విరిగిపడ్డ చెట్టు. ముంబైలో కుండపోత వర్షం, చెరువులను తలపిస్తోన్న రోడ్లు. దేశాన్ని ఐక్యం చేసి ట్రంప్ను ఓడిస్తా, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వ్యాఖ్య.